నమస్తే, నేను స్నేహ. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు మాకు లైక్ చేసి, నోటిఫికేషన్ కోసం గంట సింబల్ పై క్లిక్ చేసి మీ సలహాలు, అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇక ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 50.60 అడుగుల వరకు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్పాక మండలం రాయన్నపేట మారుమూల ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరద నీరు చేరింది. దుమ్ముగూడెం తూరుబాక వద్ద డైవర్షన్ రోడ్డు మునిగిపోవడంతో చర్ల భద్రాచలం మధ్య ప్రయాణం నిలిచిపోయింది. నీటి మట్టం మరో 3 అడుగులు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు తీర ప్రాంత గ్రామాలకు అప్రమత్తం చేస్తూ పునరావాస ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిసరాల్లో గోదావరి నది వరద ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 9 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50.30 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారులపై వరదనీరు చేరడంతో ప్రయాణం నిలిచిపోయింది. ఎటపాక మండలం రాయన్నపేట, మురుమూరు గ్రామాల వద్ద రహదారిపైకి నీరు వచ్చి చేరింది. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో కల్వట్టు పనులు కొనసాగుతుండగా తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డు మునిగిపోయింది. దీంతో చర్ల భద్రాచలం రహదారి మూతబడింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి నీటిమట్టం మరింత పెరిగే 51.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం 13,24,981 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల అవుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా నీటిమట్టం 53 అడుగులు తాకితే మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటించనున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో రహదారులపై వరదనీరు చేరుకుని గత 24 గంటలుగా అంతరాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుమ్ముగూడెం మార్గంలోని తురుబాక వద్ద రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ వెళ్లే కూనవరం రహదారి కూడా వరదనీటిలో మునిగిపోయి ప్రయాణం పూర్తిగా నిలిచిపోయింది. పినపాక ఏజెన్సీ సహా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మనుగూరు మండలం రాయగూడెం, కమలాపురం గ్రామాల్లో ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. అశ్వాపురం మండలంలోని చింత్రియాల ప్రాంతంలో పంట పొలాల్లోకి వరదనీరు చేరింది. బూర్గంపాడు మండలంలో బూర్గంపాడు, గౌతాపురం, సంజీవరెడ్డిపాలెం గ్రామాల లోతట్టు పొలాలు నీటమునిగాయి. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా పొంగిపోర్లుతుండటంతో అధికారులు గ్రామాల వారీగా ప్రజలకు అలర్ట్ ప్రకటనలు చేస్తూ ముంపు ప్రమాదమున్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గోదావరి పరవళ్లు ముంపు ప్రాంతాల్లో వరద పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉంటాం. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్.